హాయ్ ఫ్రెండ్స్, కొంతకాలం క్రితము నేను ఒక న్యూస్ చూశాననమాట. ఆ న్యూస్ ఏందంటే 8వ క్లాస్ చదివే పిల్లోడు 5వ క్లాస్ చదివే పిల్లని స్కూల్లో బాత్రూంలో పాడు చేశాడు అని మాట విన్నాననమాట. ఆ న్యూస్ విన్నప్పుడు అబ్బా! ఏమైపోతుందిరా సమాజం అని నేను భలే బాధేసింది. కానీ దీనంతటికి కారణం మాత్రం మొబైల్ అండి. ఎందుకంటే పిల్లలకి ఎక్కడెక్కడ ఏమేమి న్యూస్ ఉందో అంతా మొబైల్‌లో ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, పిల్లలు గోల చేస్తున్నారు ఫోన్ ఇచ్చేయండిరా, పిల్లల్ని ఫోన్ ఇచ్చి అటు పక్కన కూర్చోబెట్టండిరా అనేది రొటీన్ అయిపోయిందనమాట. కాబట్టి దయచేసి మొబైల్ ఇచ్చేటప్పుడు వాళ్ళేం చూస్తున్నారు, ఆ మొబైల్‌లో వాళ్ళేం చూస్తున్నారనేది మాత్రం తల్లిదండ్రులు అనేవాళ్ళు గమనించాలి. గమనించకపోయినప్పుడే ఇలాంటి ఘోరాలన్నీ జరుగుతాయన్నమాట. కానీ మగపిల్లని ఎక్కడేసినా ఉంటారులేరా అనుకుంటారు. కానీ కాదండి. మగపిల్లల్ని సరైన దారిలో నడిపించినప్పుడే సమాజం బావుంటుందనమాట. అలా అని ఆడపిల్లని వదిలేయమని కాదు. ఆడపిల్లకైనా, మగపిల్లకైనా తల్లిదండ్రులు అనేవాళ్ళు గమనించి మంచి దారిలో నడిపించినప్పుడే సమాజం బావుంటుంది.